తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మరింత రాజుకునే పరిస్థితి. సీమలోనే వాళ్ళిద్దరూ పర్యటన చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మరొక వైపు తూర్పుగోదావరి జిల్లాల నుంచి తనకు ఏదైతే పవన్ కళ్యాణ్ అండగా ఉంటుంది, ఆ సామాజిక వర్గం ఆయన్ని ఈసారి గెలిపిస్తుంది, అత్యధిక మెజారిటీలతోటి వాళ్ళు టీంను కూడా గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి యాత్ర మొదలవుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ప్రసంగాల్లో మాట్లాడుతున్న అంశాలు, చంద్రబాబు నాయుడు గారు చాలా కాంట్రవర్సీ కామెంట్లు మాట్లాడారు, అలాగే అయ్యన్ పాత్ర గారు కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఒకసారి మీరు బయటలు వినండి సార్ ప్లీజ్. జగన్, నేను ఒక్కడనే అందరూ వచ్చి నా మీద పడుతున్నారని నేను అడుగుతున్నా, మీ ఊరికి ఎవరైనా దొంగ ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారా? మీరు అందరూ ఒకటి అవుతారా లేదా? ఇంట్లో నుంచి మనిషికి ఒక కర్ర తీసుకొస్తారా లేదా? అప్పుడు కూడా కులము, మతము, వీధి, బంధుత్వం, మీ వ్యక్తిగత విరోధాలు చూస్తారా? మీరు చూడరు. ముందు ఆ దొంగని పంపించిన తర్వాత మీ ఊరిని కాపాడుకున్న తర్వాతనే ఏ పనిన చేస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైట్, నెక్స్ట్. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే, భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్ర వేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు. ఇది సార్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడే మాటలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఒక్క పార్టీ చేస్తున్నా నాలేము. అవును, ఇప్పుడు వైసీపీ నుంచి చేయలేదా? అవును. కొడాలి నాని చంద్రబాబు నాయుడిని ఏమని అంటాడో బెంసాల చూడలేదు, లోకేష్ ఏమంటాడు. అవును. సో అందువల్ల లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. అది ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా నాయకులు మాట్లాడుతూనే ఉంటారు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, అంటే ఈ పొత్తును తనకు అనుకూలంగా మార్చుకోవటానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా వైసీపీ చెప్పేది ఏంటంటే, సో జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని ఓడించడానికి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఈవెన్ ఆయన కాంగ్రెస్ని కూడా కలిపాడు పరోక్షంగా. సో 4 కలిసి వస్తున్నారు అని ఒక రకమైన సెన్స్ ఆఫ్ విక్టిమ్హుడ్, అంటే తనను ఎదుర్కోవటానికి ఇంతమంది కలిసి రావాలా అని. సో ఇంతమంది కలిసి వచ్చి నా పైన దాడి చేస్తున్నారు. ఇది కేసీఆర్ కూడా చాలాసార్లు మాట్లాడేవాడు ఇదే మాట, ఈ బక్కోని కొట్టడానికి ఇంతమంది వస్తున్నారు. సో అందువల్ల ఒక సెన్స్ ఆఫ్ విక్టిమ్హుడ్, అంటే ఇండియన్ కల్చర్లో, భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, మన దగ్గర జాలి, దయ, అయ్యో పాపం ఇలా ఎక్కువ మన సమాజంలో. చూడు పాపం జగన్ మీదకి ఇంతమంది రావాలా అనేటువంటి ఒక సింపతి గెయిన్ చేసడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు జగన్ అంటే, ఇక చూడు తాను బలంగా ఉన్నాడు కనుకనే కదా 3 కలిసి వచ్చేది. సో ఇది పొలిటికల్ పాయింట్ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని టీడీపీ ఒక్కటే ఓడించగలిగే పరిస్థితిలో ఉంటే ఎందుకు ఆ 8 లోక్సభ సీట్లను 31 అసెంబ్లీ సీట్లను వదులుకుంటుంది టీడీపీ? ఏ పార్టీ కూడా వదులుకోదు కదా. సో అక్కడ తన పార్టీ నాయకులకు కాదని ఇప్పుడు జనసేన, బీజేపీకి ఇచ్చారు కదా. సో అందువల్ల ఖచ్చితంగా సింగిల్గా వెళ్తే వైసీపీని ఎదుర్కోలేము అనే కంక్లూజన్కి వచ్చారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఉపమానం ఉంది, దొంగ ఒక్కడే వచ్చిందనుకోండి, దొంగ బలహీనుడు అనుకోండి, ఊరంతా కలిసి రారు. మొన్న హైదరాబాద్లో జరిగింది కదా, ఓ దొంగ వస్తే 2 తల్లి కూతుర్ల కలిసి తిరగబడుకుంటారు. ఊరంతా రాలే, వీరంతా రాలే. సో అంటే దొంగ బలవంతులైనప్పుడే వస్తారు. ఒకవేళ దొంగ అనే ఉపమానం కరెక్ట్ అని నేను అంటలేను, ఉదాహరణ చెప్తున్నా. సో ఒక్కడే దొంగ వచ్చింది అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళే 4 మీద పడితే వాడు ఎగిరైపోతాడు కదా. సో అందువల్ల ఆ ఉపమానంలోనే ఉన్న పొలిటికల్ పాయింట్ ఏంటంటే, జగన్ చాలా బలవంతుడు అందుకే ఊరంతా కలవాలి అని. అది ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఎండార్స్ చేస్తున్నాడు. సో ఆయన దుర్మార్గుడు అని ఎండార్స్ చేయడమే కాకుండా ఆయన బలవంతుడు, మనం అందరము కలవాల్సిందే అని. ఇప్పుడు ఈ దొంగ ఉపమానంలో ఆ పాయింట్ కూడా ఉంది కదా. సో అందువల్ల దొంగ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు అంతే కదా. ఇప్పుడు దొంగ బలవంతుడు అయితేనే ఊరంతా వస్తుంది, వీధంతా వస్తుంది. బలవంతుడు కాకపోతే ఎందుకు వస్తారండి? ఆ ఇంటి పక్కోడితో సరిపోతుంది, ఒక్కడే కొట్టేయగలుగుతాడు కుటుంబంలో ఉన్నాడు. కాదంటే ఇంటి పక్కోడు కూడా వస్తాడు కథం. సో అందువల్ల దొంగ చాలా చాలా బలవంతుడైనప్పుడే ఊరు వీధి ఏకమెత్తింది. సో అందువల్ల ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు,
జగన్మోహన్ రెడ్డిని దొంగగా పోలుస్తూనే జగన్మోహన్ రెడ్డి చాలా శక్తివంతుడుగా ఉన్నాడు, బలవంతుడుగా ఉన్నాడు, టీడీపీ ఒక్కటి ఎదుర్కోలేదు, అందువల్ల అందరం కలిసి ఎదుర్కొంటున్నాం అని కూడా మెసేజ్ ఇప్పుడు వైసీపీలు తీసుకుంటారు. సో అందువల్ల రాజకీయాల్లో ఒక స్టేట్మెంటు అనేక మీనింగ్స్ ఇస్తుంది. ఇక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చారా అంటే టిప్పర్ డ్రైవర్కి ఇవ్వకూడదు ఏం లేదు కదా. సో టిప్పర్ డ్రైవర్లకు ఇవ్వకూడదు, అంత బిలియనర్లకే ఇస్తా, నేను 100 కోట్లు ఉన్న వాళ్ళకి ఇస్తా, 1000 కోట్లు ఉన్న వాళ్ళకి ఇస్తా అన్నది కరెక్ట్ కాదు కదా. నాకు తెలియదు, మరి నేను కూడా మీడియాలో చూశాను, వైసీపీ మీడియాలో కూడా ఆయన సాధారణ టిప్పర్ డ్రైవరే పార్టీ కార్యకర్తగా చాలా కాలంగా ఉన్నాడు అని. ఒకవేళ నిజమే అయితే మంచిదే కదా, ఒక సాధారణ కార్యకర్తకు కనీసం టికెట్లు ఇస్తే మనం అప్రిషియేట్ చేయాలి, ఆహ్వానించాలి కదా. ఇప్పుడు పార్టీలో బిలియనర్లకు 100 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు. అలా కాకుండా టిప్పర్ డ్రైవర్కి ఇస్తే అది ఏ పార్టీ ఇచ్చినా అది మంచిదే కదా, అదేం అవహేళన చేయాల్సిన అంశం అయితే కాదు.